ఈ వీడియోలో మనం యోగి వేమన యూనివర్సిటీ గురించి టోటల్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, అట్లాగే కోర్స్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని సీట్స్ కేటాయించడం జరిగింది, అట్లాగే టోటల్ సీట్స్ ఎన్ని అనే విషయం అయితే ఈ వీడియోలో చూద్దాం. యోగి వేమన యూనివర్సిటీ వచ్చేసి కడపలో ఉంది. ఇందులో ఫస్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో రెగ్యులర్లోను అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లోనూ సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెగ్యులర్లో 2, సెల్ఫ్ ఫైనాన్స్లో 2 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 44 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ ఎంఏ తెలుగు ఉంటుంది. ఇందులో రెగ్యులర్లో మాత్రమే సీట్స్ ఉన్నాయి. టోటల్ సీట్స్ చూసుకున్నట్లయితే 44 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఏ ఉర్దూ ఉంటుంది. ఇందులో రెగ్యులర్లో మాత్రమే సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 సీట్లు, టోటల్గా 33 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ ఎంఎఫ్ఏ స్కల్ప్చర్ అయితే ఉంటుంది. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 1 సీటు, టోటల్గా 6 సీట్లు. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎఫ్ఏ పెయింటింగ్ ఉంటుంది. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 1 సీటు, టోటల్గా 11 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్లోను సెల్ఫ్ ఫైనాన్స్లోనూ అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే రెగ్యులర్లో 2, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో 2 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్గా 34 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్లో మాత్రమే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 సీట్లు, టోటల్గా 33 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 సీట్లు, టోటల్గా 33 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులర్లోను అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లోను సీట్స్ అయితే ఉన్నాయి. రెగ్యులర్లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్గా ఎంఏ ఎకనామిక్స్లో 44 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇందులో రెగ్యులర్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 2 సీట్లు, అట్లాగే టోటల్గా చూసుకున్నట్లయితే 22 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులర్లోను అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లోను సీట్స్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, టోటల్గా 44 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 4 సీట్లు, టోటల్గా 44 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో 34 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా ఎంఎస్సీ బయోటెక్నాలజీలో 34 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ మైక్రోబయాలజీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే రెగ్యులర్లో 2, సెల్ఫ్ ఫైనాన్స్లో 2 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 34 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్లో మాత్రమే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 సీట్లు, టోటల్గా 33 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే రెగ్యులర్లో 2, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో 2 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్గా 34 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులర్లోను అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లోనూ అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్ అయితే ఉంది. టోటల్గా చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో 33 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ బాటనీ అయితే ఉంటుంది. బాటనీలో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే రెగ్యులర్లో 2, సెల్ఫ్ ఫైనాన్స్లో 2 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 34 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ జువాలజీ ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్ అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్గా 34 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లో 44 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఫిజిక్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో సెల్ఫ్ ఫైనాన్స్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 34 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకున్నట్లయితే రెగ్యులర్లో 2, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో 2 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా
34 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే రెగ్యులర్లో 4, సెల్ఫ్ ఫైనాన్స్లో 4 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 88 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ జియాలజీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, సెల్ఫ్ ఫైనాన్స్లో చూసుకున్నట్లయితే 1 సీట్ అయితే ఉంది. టోటల్గా ఎంఎస్సీ జియాలజీలో వచ్చేసి 33 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ సైకాలజీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉంది. టోటల్గా 33 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకుంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్లో మాత్రమే సీట్స్ ఉన్నాయి. టోటల్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 సీట్లు, టోటల్గా చూసుకున్నట్లయితే 33 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ ఎంఎస్సీ కంప్యూటేషనల్ డేటా సైన్స్ అయితే ఉంటుంది. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్లో మాత్రమే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 సీట్లు, ఓవరాల్గా టోటల్గా 33 సీట్లు అయితే ఉన్నాయి. సో యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇది.